2026 వచ్చింది మనకి బాబా అబ్బాయిల ప్రకారంగా. సో ఈ బాబా న్యూ ఇయర్స్ సందర్భంగా 1 జనవరి న్యూ ఇయర్ సందర్భంగా బాబా మన ఒక చెప్పారండి. టుడే న్యూ ఇయర్స్ యూ షుడ్ మేక్ ఎ రెజల్యూషన్. మనందరం ఒక ప్రతిపాదన చేసుకోవాలి ఏంటంట, టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఓన్లీ బై ఫర్గెటింగ్ యూ ట్రూలీ ఫర్గివ్. సో మీరు ఎవరైనా క్షమించాం ఫర్గివ్ అన్నారంటే ముందు ఆ విషయం ఏదో విషయం మీద వాళ్ళకి మనం క్షమిస్తాం కదా, ఏదో గొడవ అయితే ఆ విషయాన్ని ముందు మీరు మర్చిపోవాలట. మర్చిపోతేనే మనం వాళ్ళని క్షమించగలమట. సో మనం ఫర్గెట్ అండ్ ఫర్గివ్. మనం మర్చిపోదాం, వాళ్ళని క్షమించేద్దాం ఏ విషయమైనా. అదే విషయాన్ని ఎప్పుడో చిన్నప్పుడు ఎవడో ఏదో చేయలేదని, మనకు అది ఏదో వాళ్ళు చేయలేదని, పెళ్లిలో ఏదో చిన్న చిన్న విషయాలు మనలో పెట్టుకుని ఆ కనబడినప్పుడల్లా అదే గుర్తు చేసుకుని అలా కాకుండా ఎవరినైనా ఎవరు మనకి ఎంత హానికారం చేసినా ఎలా చేసినా మనం వాళ్ళని ముందు ఫర్గివ్ ఇవ్వాలంటే ముందు వాళ్ళు మర్చిపోవాలి. ఈ సందర్భంగా ఒక బాబా ఇన్సిడెంట్, ఒక స్టోరీ బాబా ఉన్నప్పుడు జరిగింది. అది మనం వాళ్ళకి చెప్పుకుందాం. ఏంటంటే బాబా అది 1939 జనవరి 1. మీకు తెలుసు కదా, పాపా జస్సా వాళ్ళ ఈరిస్ ఫాదరు జాల్ కేరా వాళ్ళని అతను కూడా అక్కడ జబల్పూర్ లో ఉంటారు. సో బాబా జబల్పూర్ లో ఉన్నప్పుడు పాపా జస్సా వాళ్ళు వచ్చారు. అప్పుడు జాల్ కేరా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. జాల్ కేరా వాళ్ళ అతను ఒక మధ్యప్రదేశ్ లో మంచి పెద్ద పోస్ట్ లో ఉన్నారు, గవర్నమెంట్ పోస్ట్ లో. అతను ఒక మెజిస్ట్రేట్ ర్యాంక్ అతను ఆ రోజుల్లో బ్రిటిష్ టైంలో పెద్ద కలెక్టర్ ర్యాంక్ మాట. గ్రేట్ లవర్ బాబా జాల్ కేరా వాళ్ళ. సో సో వచ్చి జాల్ కేరా వాళ్ళ పాప జాసా వాళ్ళ వచ్చినప్పుడు జాల్ కేరా వాళ్ళ ఏదో జోక్ చేశాడు అతని మీద. ఆ జోక్ చేసింది పాప జాసా వాళ్ళు సీరియస్ గా తీసుకున్నాడు. జోక్ గా తీసుకోలేదు, చాలా తీసుకుని పాప జాసా వాళ్ళ మీకు తెలుసు కదండి, చాలా ఫైర్ అంతా. బాబా అతని పిస్టోల్ అనేవారు బాబా ఇరిచ్ ఫాదర్. సో అతను బాగా సీరియస్ తీసుకుని అతను నానా మాటలు ఇద్దరు మాటలు అనుకున్నారు. పెద్ద గొడవ అయింది ఇద్దరికి. అతను ఏదో జోక్ చేసాడు, అని సీరియస్ తీసుకున్నాడు, అంతే, ఇంకేం లేదు. సో అది బాబా దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాడు పాపా చేస్తా వాళ్ళు, నన్ను ఇలా అన్నాడని. సో అప్పుడు అప్పుడు రీజన్ ఏంటంటే అప్పుడు జాల్ అన్నట్ట, ఆ, బాబా అంటే నన్ను క్షమించు, ఫర్గివ్ బాబా, జస్ట్ ఐమ్ జోకింగ్, నేను జోక్ చేశానంతే. పోలే అతను అలా బాధపడుతున్నాడంటే నేను క్షమించాను అని అనేసేట. పాపా చేస్తా వాళ్ళ షౌట్ చేస్తున్నాం, వాడు మెజిస్ట్రేట్ ఆడవడిచ్చాడు, వాడికి మెజిస్ట్రేట్ ఆవిడిచ్చాడు, వాడి బుద్ధి ఉందా, వాడికి వాడు ఫర్గివ్ ఇస్తాడు, వాడవడు క్షమిస్తాడు, సెన్స్ లేదు, అది ఇదని మళ్ళీ బాబా ఎదురు గట్టిగా అరుస్తున్నాడు. బాబా నవ్వుతూ ఇలా అంటున్నారు అనమాట. అంటే వాడు మీరు క్షమించడానికి కూడా వాడు అర్హుడు కాదు, క్షమించకూడదు అన్నట్టు పాపా చేస్తా. అప్పుడు బాబా ఆల్ఫాబెటికల్ బోర్డు మీద ఇలా చెప్పారు, ఐ వుడ్ నాట్ ఫర్గివ్ జాలో. బట్ బాబా అంటారు ఫర్గివ్ ఇస్ మై నేచర్. నా యొక్క నేచరే క్షమించడం అంట. బాబా అంటారు నా నేచరే క్షమించడం. సో ఐ డోంట్ ఫర్గివ్ దట్ విల్ కొలాప్స్. నేనే కానీ నువ్వు క్షమించిపోతాయట. బాబా అంటున్నారు నేనే కానీ క్షమించడం అనేది ఆయన నేచర్ అట, స్వభావం, స్వతస్వతమైన స్వభావం బాబాది. క్షమించడం అంటే ఇంకోటి లేదు. ఎలాంటి వాడు ఎలాంటి పాపాలు చేసినా ఎలాంటి చేసినా ఆయన పని అదే. అది నా డ్యూటీ, అది నేచర్. అది దాన్ని నేను క్షమించకుండా ఎలా ఉంటాను, నా పనే అది, నా నేచరే అది అంటున్నారు బాబా. అలా ఇప్పుడు నేను నేను కానీ క్షమించిపోతే అట ఈ ప్రపంచం కొలాప్స్ అయిపోతున్నారు బాబు. ప్రపంచం ఇలా నడవదు అంటున్నారు. నేనే కానీ క్షమించిపోతే వాళ్ళని ఇలా నడవదు. ఓన్లీ మై ఫర్గివ్నెస్ డస్ ద వరల్డ్ కంటిన్యూ, నాట్ అదర్వైజ్. ఈ ప్రపంచంలో ముందు నడుస్తున్నదంటే భగవంతుడు మనం ఎన్ని పాపాలు చేసినా, ఎంతమంది ఘోరాలు చేసినా ఆయన క్షమిస్తున్నాడు కాబట్టి ఈ ప్రపంచం నడుస్తున్నది. కానీ మనం చేసిన తప్పులకి కానీ శిక్ష వేస్తే ఈ ప్రపంచం ఇలా ఉండదు అంటున్నారు, ఇలా నడవదు కూడా అంటున్నారు. సాలైట్ బాబా అన్నారు, ఆల్ రైట్ పోలే, ఐ వాంట్ ఫర్గివ్ బట్ యు ఫర్గివ్ మీ. సో బాబా అన్నారు, బాబా సరే అయితే నువ్వు జసావాళ్ళు చేయక నన్ను ఫర్గివ్ చేయని అన్నారట. అప్పుడు పెద్ద డిస్కషన్ అయింది. అలాగా కొంతసేపు పాపా చేసా వల్ల అంత ఆర్గ్యుమెంట్ అయ్యి అయితే ఓకే ఐ ఫర్గివ్ బాబా, నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి బాబా అని అన్నాడు. పాపా చేస్తా నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి జాల్ కేరవని నేను క్షమించాను అన్నాడు. అని ఊరుకోలేదు, వెంటనే మళ్ళీ ఎగురుతున్నాడట మళ్ళీను.
అప్పుడు బా ఇవ చే చే ఇది మళ్ళీ క్షమించి అని చెప్పి ఈజ్ ద డెవిల్ దెయ్యం వాడు మళ్ళీ క్షమించి అని చెప్పాడు. మళ్ళీ అతని మీద మళ్ళీ ఎగురుతున్నాడు జాలకారావాల మీద. ఎవడు డెవిల్ దెయ్యుల్ని అంటాడు. అది ఇది అని అరుస్తున్నాడు. అప్పుడు బాబా అన్నారంట, దిస్ ఈస్ నాట్ ఫర్‌గివ్‌నెస్. నువ్వు క్షమించేసావు అన్నగా అది క్షమించడం కాదు. క్షమించడం కాదట అది. ఎందుకంటే ది మీనింగ్ ఆఫ్ ఫర్‌గివ్‌నెస్. నువ్వు ఎవరైనా క్షమించావు అంటే నువ్వు మర్చిపోవాలి ఆ ఇన్సిడెంట్. ఆ ఇన్సల్ట్ ఏదైతే జరిగిందో మర్చిపోవాలి. అలా మర్చిపోయినప్పుడే నువ్వు ఆయన్ని క్షమించినట్టు అవుతుంది. నువ్వు క్షమించి అని చెప్పేసి మళ్ళీ వాడిని ఏదో మాటలంటే అది ఫర్‌గివ్‌నెస్ కాదంటున్నారు బాబా. సో బాబా అంటే నువ్వు ఒక్కసారి వాడు ఫర్‌గివ్‌నెస్ అన్నావు. అన్నప్పుడు వాడి గురించి మాట్లాడకూడదు. సో యూ హావ్ టు ఫర్గెట్. వెన్ యూ రిమెంబర్ హౌ కుడ్ యూ ఫర్గివ్? మళ్ళీ అదే విషయాన్ని గుర్తు తెచ్చుకొని అరుస్తూ ఉంటే అది నువ్వు ఎలాగా క్షమించినట్టు అవుతుంది అని బాబా పాప చేస్తారు అంటున్నారు. ఆఫ్టర్ ఫర్గివింగ్ యూ షుడ్ నాట్ రిమెంబర్ ది ఇన్సిడెంట్ ఆర్ హోల్డ్ ఎనీథింగ్ అగైన్స్ట్ హిమ్. నువ్వు ఒక్కసారి ఎవరైనా క్షమించావు అంటే అట ఆ ఇన్సిడెంట్ ఆ విషయాన్ని అసలు మర్చిపోవాలట. ఎప్పుడు గుర్తుపెట్టి తెచ్చుకోకూడదు. అది మర్చిపోవాలట. అలా అయినప్పుడే అది నువ్వు క్షమించినట్టు అవుతుంది అంటున్నారు. సో బాబా అంటున్నారు అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్తానంటే ఆ రోజు జనవరి 1 కదండి 2 డేస్ న్యూ ఇయర్స్ డే. యూ షుడ్ మేక్ ఎ రెజల్యూషన్. మీరు ఒక రెజల్యూషన్ ఒక పెద్ద తెచ్చుకోవాలి. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. క్షమించి మర్చిపో అనే ఒక రెజల్యూషన్ అందరినీ తీసుకోమన్నాను. ఓన్లీ ఫర్గెటింగ్ యూ కెన్ ట్రూలీ ఫర్గివ్. ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో ఆ ఇన్సిడెంట్ అప్పుడే నువ్వు క్షమించినట్లు అవుతుంది. క్షమించాను అనేస్తే కుదరదు. అది మళ్ళీ ఎప్పుడూ గుర్తు తెచ్చుకోకూడదట. నువ్వు ఎవరైనా క్షమించావంటే ఆ విషయం మర్చిపోవాలంటున్నారు. సో అదర్వైజ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మేర్లీ సేయింగ్ ద వర్డ్స్ ఐ ఫర్గివ్ యూ? ఇట్ మస్ట్ బి ఫ్రమ్ ద హార్ట్. మీరు పైకి ఏదో పైకి నేను క్షమించాను అని పై ఆ మొక్కలు ఎందుకు? సో నువ్వు ఒక్కసారి హృదయపూర్వకంగా నువ్వు నేను క్షమించాను అంటే వాడు ఆ ఇన్సిడెంట్ నీకు ఏదైతే ఇన్సల్ట్ చేశాడో, అవమానపరిచాడో, కించపరిచాడో ఆ విషయాన్ని నువ్వు కంప్లీట్ మర్చిపోవాలి. అప్పుడే నువ్వు క్షమించినట్టు అవుతుంది కాబట్టి మనం అందరం కూడా ఈ కొత్త సంవత్సరంలో బాబా ఇచ్చిన స్లోగన్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అనే విషయాన్ని మనం కూడా ఈ కొత్త సంవత్సరం రోజున మనం ఆ రిజల్యూషన్ మనం కూడా పాటిద్దాం. జై బాబా. నెక్స్ట్ బాబా హ్యూమిలియేషన్ అంటే అవమానం. అది అవమానం అనేది మనకి చాలా వస్తుంటాయి. మన దైనిక జీవితాల్లో, మన లైఫ్‌లో మన అందరిలో అన్నిటి వస్తాయి. కానీ అది ఆ అవమానం అనేది అంటున్నారు బాబా, డబుల్లీ బ్లెస్సెడ్ హూ ఈస్ హ్యూమిలియేట్ ఇన్ మై నేమ్. బాబా చెప్పారు. సెడ్ మెహర్ బాబా. మెహర్ బాబా అన్నారు నా నేమ్ ఇప్పుడు మనం చూసినట్టయితే బాబా తనకి లైఫ్ హిస్టరీ మొత్తం అంతా చూసినట్టయితే బాబా పూనాలో ఉన్నప్పుడు ఆ ఫార్సీ కమ్యూనిటీ పూనా, బొంబాయి అందరూ జొరాస్టర్ కమ్యూనిటీ ఎంటైర్ ఎగెనిస్ట్ ఎంతో అవమానం పరిచారు బాబాని. అలాగే వాళ్ళ మదర్ షిరీన్ మాయిని ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్స్‌కి వెళ్ళినా ఆ జొరాస్టర్ కమ్యూనిటీ ఆవిడ ఎంత అవమానం నానా మాటలు వాళ్ళ ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్యామిలీ ఎంతో ఎదుర్కొన్నారు అలాగే. అలాగే మనం కూడా చాలా మంది బాబా ప్రేమికులు ఎన్నోళ్ళని చూసే మనం కూడా మన సొసైటీలో, మన చుట్టాల్లో ఇదేం దేవుడురా ఫాస్ట్ అవ్వడం మనకి ఎన్నో మాటలు మనల్ని ఎంతో మంది అవమానించారు. బాబాను పట్టుకోవడం వల్ల మనకి చాలా మంది సొసైటీలో కానీ చుట్టాలు, ఫ్రెండ్స్ మీరేం దేవుడు ఇలాగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకి అవమానపరుస్తుంటాడు. ఆయన దగ్గరికి వెళ్తాం ఇలాగ రకరకాల ఫార్సీ దేవుడు ఏంటి ఇలాగా మనకి హిందూ దేవుడు ఉండగా ఆ దేవుడు ఏంటి ఇలాగా మన చుట్టాలు, మన తాతలు, మన గ్రాండ్ ఫాదర్స్ కూడా మనల్ని హ్యూమిలేట్ చేసేది అన్ని రకాలు. సో అలా హ్యూమిలేట్ అయ్యాం మనం అందరూ అవుతున్నాం ఇంకా అవుతాం కూడా. అది బాబా అయ్యారు, బాబా కుటుంబ సభ్యులు అయ్యారు, బాబా మండలి వాళ్ళు అయ్యారు, బాబా ప్రేమికులు పెద్ద పెద్ద ప్రేమికులు అయ్యారు. మనం అందరూ హ్యూమిలేషన్ అనేది బాబా నేమ్ పరంగా బాబాని పట్టుకోవడం వల్ల, బాబాని ప్రేమించడం వల్ల మన హ్యూమిలేషన్ అనేది అంతా కొంత మనకి మనందరం ఎదుర్కొంటున్నాం. సో హ్యూమిలేషన్ ఎందుకు డబుల్ బ్లడ్ అని బాబా అన్నారో మనకు ఒక ఉదాహరణ చూద్దాం. ఈరిచ్ గారు 1939 ఆ ప్రాంతంలో 37, 38లో బాబా దగ్గరికి వచ్చారు. చాలా యంగ్ బాయ్, స్ట్రాంగ్, హెల్తీగా ఉండేవాడు. అతనికి 38లో బాబా దగ్గర జాయిన్ అయ్యారు. ఫస్ట్ అసైన్‌మెంట్ ఈరిచ్ గారి ఫస్ట్ పని బాబా దగ్గర. సో అది 38లో బాబా బాబా స్ట్రిక్ట్ బాబా సమాధి ఆ మీదన ఓన్లీ స్త్రీలు ఉండేవారు. స్త్రీ మండలి ఎవరు ఆ ఏరియా మీదకి వెళ్ళకూడదు. బాబా స్త్రీ మండలి తప్ప ఉమెన్ డిసైపుల్స్ ఉండేవారు మెహరాబాద్ కొండ మీద. ఆ చుట్టుపక్కల ఎవరిని పెర్మిట్ చేయకూడదు. సో కింద నుంచి బాబా లోయర్ మెహరాబాద్ నుంచి
పెండు ఫాదరి బాబా ఈరిచ్చుడు బాబాని సగం దూరం తీసుకొచ్చి ఆ సమాధి ముందు వదిలేస్తే బాబా అక్కడ వెళ్ళిపోతాడు, వీళ్ళు వెనక్కి వచ్చేస్తారు. సో ఈరిచ్ అది ఆ రోజు ఆయనది ఫస్ట్ జాబ్ అట బాబాతో. ఆ సర్వీస్ బాబా స్టార్టింగ్ ఆయన వర్క్ స్టార్ట్, బాబాని తీసుకెళ్ళడం అక్కడ వదలడం తీసుకురావడం ఇలా స్టార్టింగ్ ఆయన కెరియర్ స్టార్టింగ్ ఫస్ట్ డే జాబ్ అట. సో అవుతుంటే వీళ్ళు ముగ్గురు నడుచుకుని మాట్లాడుకుంటూ వస్తుంటే ఎవరో ఒక అతను అంటే ఒక సైడ్ నుంచి సమాధి మీదకి వెళ్ళిపోతున్నారట స్పీడ్ గా ఒక అతను. సో అది బాబా చూశారు. బాబా చూసి ఏంటి వాడు ఎవరో వెళ్ళిపోతున్నారు మీదకి. వాళ్ళు ఇంకా మధ్యలో ఉన్నారు. పట్టాలు దాటి సమాధి దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు. ఇంకా అంత ముందే ఎవరో అడ్డుగా ఎట్నుంచో అడ్డుగా వచ్చి ఒక ఆయన మీదకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు బాబా చూపించాడు టీచర్స్‌కి. చూడు ఎవరో వెళ్ళిపోతున్నారు అతని మీద. ఎవరు వెళ్ళకూడదు కదా! స్ట్రిక్ట్ ఇది కదా! సమాధి అదే ఆ మీదన స్త్రీలు ఉండే చోటకి ఎవరు వుమన్ మండి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. చాలా స్ట్రిక్ట్ సెక్లూషన్. అప్పుడు వెళ్తే ఈరిచ్ చూసాడు. ఈరిచ్ అది స్టార్టింగ్ జాబ్ అట ఆ రోజు ఈరిచ్‌ది బాబాదే కదా! సో మంచి కుర్రాడిలా ఉన్నాడు. టక్ టక్ పరిగెట్టుకెళ్ళాడు ఫాస్ట్‌గా గట్టిగా యాంగ్రీ ఫస్ట్ జాబ్ కదా! ఎవడు గట్టిగా పాపం వచ్చిన అతని మీద గట్టి కోపంగా అరిచాడట, షౌట్ చేశాడు, అవమానపరిచాడు, శుభ్రంగా అవమానపరిచాడు. "నువ్వు ఎలా చేస్తావు?" అది ఇది అరిచి చాలా అంత అవమానపరిచాడు. పరిచి అతను అన్నాట, పాపం అతను ఎవరో నేను బాబా గారి దర్శనం గురించి వెళ్తున్నాను అన్నాడట. ఇంకా కోపం వచ్చి అని తీసుకొచ్చి చేయించేసి అతన్ని పట్టుకొని బాబా దగ్గరికి తీసుకొచ్చారు. బాబా కింద ఉన్నారు కదా! వస్తున్నారు కదా! సో, ఆపి బాబా దగ్గరికి తీసుకొచ్చారట. ఈరిచ్ ఏంటి అతను ఫస్ట్ జాబ్ కదా! ఈరిచ్ చాలా గర్వంగా ఫస్ట్ డే జాబ్ కదా! అతనికి ఈరిచ్‌ది చాలా గర్వంగా చాలా నేను చేశాను అని పట్టుకొని తీసుకొచ్చి బాబా దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు బాబా అన్నాడట, యాహ్! యాహ్! ఈరిచ్ అండి. ఇట్ ఈస్ మై ఫస్ట్ ఇయర్ మై సర్వీస్ టు బాబా. అదే అంట. అది ఆ ఏడాదే నా సర్వీస్ బాబా మొదలుపెట్టిన. ఐయామ్ వెరీ ప్రౌడ్. నాకు చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ జాబ్ నేను చేశాను. బాబా విష్ ప్రకారంగా అతను ఎళ్ళకుండా ఆపేసాను అని వాడిని చెడామడా తిట్టి బాబా వద్దకు తీసుకొచ్చారు. బాబా చూడండి బాబా ఏమవుతుందంటే, బాబా అతన్ని వచ్చిన అతన్ని ఎంబ్రాస్ చేసుకున్నారట. వెరీ లవింగ్‌లీ. చాలా ప్రేమతో ఎంబ్రాస్ చేసుకొని, "హౌ బ్లెస్డ్ యూ ఆర్. యూ ఆర్ గోయింగ్ ఫర్ మై దర్శన్ అండ్ యూ ఆర్ హ్యూమిలియేటెడ్. నువ్వు నా దర్శనానికి వెళ్తుంటే వీడు నిన్ను అవమానపరిచాడు. నువ్వు నువ్వు ఎంత ఎంత అదృష్టవంతుడివి అని అన్నారట. హౌ బ్లెస్డ్ యు ఆర్ మై దర్శన్. నా దర్శనంకి వెళ్తూ నువ్వు హ్యూమిలేట్ చేయబడ్డావు, అవమానపడ్డావు. ఈ రీతి వెళ్ళి నానమ్మ తిట్టాడు కదా! అది అవమానపరిచినట్టే కదా అతన్ని. సో బాబా అన్నారు, నా దర్శనం కోసం వస్తుంటే నువ్వు అవమానపడ్డావు. ఎంత అదృష్టవంతుడు నువ్వు. హౌ బ్లెస్ నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఎంత బ్లెస్ చేయబడ్డావు అని బాబా అన్నాడట. ఆ వర్డ్ వినగానే ఈరీషాలకి అహంకారం అంతా పోయిందట. ఈరీచండి చాలా గర్వంగా నేను వాడిని పట్టుకున్నాను, తెచ్చేసాను, ఆపేసాను అని గర్వంతో ఉన్నాడు. కానీ వాడిని అవమానపరిచాడా అతను. నువ్వు నా దర్శనానికి వస్తే వీడు అవమానపరుస్తున్నాడు. ఆయన ఎంతో అదృష్టవంతుడయ్యా నువ్వు అని అతన్ని ఎంబ్రాస్ చేసుకున్నాడు బాబా ప్రేమతో. అప్పుడు ఈరిచ అహం అంతా పోయి అంతా ఇంకా అయిపోయింది. అప్పుడు బాబా వాళ్ళు లవింగ్ అప్పుడు బాబా చెప్పారట. లవింగ్ వర్డ్ అతనితో చెప్తున్నారు బాబా అందరితో. అందరితో ఏం చెప్పారట? టు కమ్ అండ్ సీ మీ ఈస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. నా దగ్గరికి రావడం, నన్ను చూడడమే చాలా గొప్ప బ్లెస్సింగ్ అట. బాబా దగ్గర రావడం, బాబాని దర్శించుకోవడం అనేది గొప్ప బ్లెస్సింగ్ అట మనకి. కానీ యూ ఆర్ డబుల్లీ బ్లెస్డ్. రెండంతలు బ్లెస్సింగ్ అయ్యేట. డబుల్లీ బ్లెస్ ఆర్ దోస్ ఆర్ హ్యూమిలేటెడ్ వైల్ మేకింగ్ అన్ అటెంప్ట్ టు కమ్ అండ్ సీ మీ. నా దగ్గర రావడానికి మీరు చేసిన ప్రయత్నము, నన్ను చూడడానికి వచ్చినప్పుడు మీరు హ్యూమిలేట్ చేయబడతారంటే అది డబుల్లీ బ్లెస్డ్ అంట. అలాగే మనం ఏమైనా మన బాబా దగ్గరికి వచ్చిన మనల్ని ఏమైనా హ్యూమిలేట్ చేస్తారు మన చుట్టాలు, పక్కాలు, ఏదో ఇంట్లో వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు, మొన్న వెళ్ళారు, మళ్ళీ ఎన్నిసార్లు వెళ్ళిపోతారు, ఇలాగ రకరకాలుగా అంటుంటారు. అలాంటప్పుడు మనం ఆయన చూడడానికి వెళ్తున్నప్పుడు మనల్ని ఏమైనా అవమాన పరిస్తే మనం యూఆర్ లక్కీ బికాస్ యువర్ డబుల్లీ బ్లెస్. రెండంతులు బ్లెస్సింగ్ చేయటం. మామూలుగా ఒక చూడడమే గ్రేట్ బ్లెస్సింగ్ అంటున్నారట. నువ్వు అలాంటప్పుడు చూడడానికి వచ్చే ప్రయత్నంలో నిన్నెవరైనా అవమానపరిస్తే ఏ విధంగా అయినా ఆ! అప్పుడు యూ ఆర్ డబుల్లీ బ్లెస్డ్. నువ్వు రెండంతులు బ్లెస్ చేయబడ్డావని అని బాబా అన్నాడు. ఇకపోతే బాబా చెప్పిందేంటంటే, ఐ బిలాంగ్ టు నో రిలిజియన్. ఎవ్రీ రిలిజియన్ బిలాంగ్స్ టు మీ. సో నేను ఎటువంటి మతానివి ఈ విషయం మీ అందరికీ తెలుసు. బాబా ఏ మతానికి చెందినవాడిని కాదు. అన్ని మతాలు నాకే చెందినవి. మై పర్సనల్ రిలిజియన్ ఈజ్ నా యొక్క
పర్సనల్ రిలిజియన్, నా వ్యక్తిగతమైన నా నా మతం అంటే ఏమైనా ఉంటే, మై బీయింగ్ ఎన్ ఏన్షియంట్ అండ్ ఇన్ఫినిట్ వన్, ఆ సనాతుని అనంతుడిని నేను, అదే అది. దట్ అండ్ ద రిలీజియన్ ఐ ఇంపార్ట్ టు ఆల్ ఈజ్ లవ్ ఫర్ గాడ్. నేను ఎవరికైనా ఆ మతాన్ని నేను ఎవరికైనా ప్రసాదిస్తే, ఇంపార్ట్ ప్రసాదించిన నిష్పాతంగా నిష్పాతంగా ఎటువంటి పక్షపాతంగా అందరికీ సమానంగా అది ఎవరైనా నా మతం ప్రసాదించినట్టయితే అదేంటంటే ఆల్ ఈజ్ లవ్ ఫర్ గాడ్. అది భగవంతుడిని ప్రేమించడమే. విచ్ ఇస్ ట్రూత్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. అన్ని మతాల సారం భగవంతుని ప్రేమించడమే. అదే అదే నేను అందరికీ ఇస్తాను, ప్రసాదిస్తాను సమానంగా, ఎటువంటి పక్షపాతం లేకుండా. దిస్ లవ్, ఏ లవ్ అయితే భగవంతుని ప్రేమించాలో ఆ లవ్ ఎలాంటిదట, బిలాంగ్స్ టు ఆల్. అది ఏదో అది అందరికీ సంబంధించిందే, ఏదో గొప్పవాడికి కానీ, టు ఆల్, హై అండ్ లో, రిచ్ అండ్ పూర్. గొప్పవాడికి కానీ, డబ్బున్న వాడికి, డబ్బు లేని వాడికి, బీదవాడికి, గుడ్డివాడికి, చదువు రాని వాడికి, చదువు వచ్చిన వాడికి, అందరూ ఎటువంటి సంబంధం లేదు ఆ ప్రేమకి. అందరూ హరువులే, అందరికీ సమానంగా ఇస్తాట, అందరికీ సమానంగా హరువులే అందరూ. సో ఎవ్రీ క్యాస్ట్, ఎవ్రీ కిడ్ కెన్ లవ్ గాడ్. సో భగవంతుని వీళ్ళు ప్రేమించాలి, వీళ్ళు ప్రేమించకూడదు, డబ్బున్న వాళ్ళు ప్రేమించాలి, డబ్బు లేని వాళ్ళు ప్రేమించకూడదు. ఆ డిఫరెన్స్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు, ఎవ్రీ క్యాస్ట్, ఏ జాతి, ఏ మతం, ఏ కులం వాడైనా, ఏ తెగవాడైనా, ఏ జాతి వాడైనా, ప్రపంచంలో ఎవరైనా, ఎలాంటి వాడైనా భగవంతుని ప్రేమకి సమానమే, అందరూ సమానమే. The one and only God who resides equally is all, approached by each one through love. ఏ భగవంతుని అందరి హృదయాలలో భగవంతుడు నివసిస్తున్నాడో అతను ఈక్వల్లీ, సో అంటే ఒక సర్కిల్లో ఒక సెంటర్ పాయింట్ ఉంటే, అది సర్కిల్ అన్ని చోట మీరు రేడియస్ అన్ని ఈక్వల్ గా ఉంటుంది. త్రోట్ ఎక్కడ అలాగా భగవంతుడు అందరికీ సమానమే. వీడికి తక్కువ, వీడికి ఎక్కువ, వీడికి తక్కువ, వీడికి ఎక్కువ, వీడికి ఫేవరు, వీడి చేయకూడదు, వీడికి ఇలా ఏమి లేదు. ఏ కుల మత జాతి ఎవ్వరికీ లేదు. అందరికీ సమానంగా నా ప్రేమ అందరి ముందు సమానంగా అప్రోచ్ అవుతుంది. ఈచ్ వన్ ఆఫ్ ఇస్ త్రూ. అది ఓన్లీ ప్రేమ ద్వారా, ఆ ప్రేమ ఉండాలి. సరే, ఈ ప్రేమ అనేది ముఖ్యం. మరి బాబా అంటారు, ఇది చాలా అందరికీ తెలిసిందే, బాబా సెయింగ్, ఇన్ ఇన్స్క్రైబ్ దీస్ వర్డ్స్ ఇన్ యువర్ హార్ట్. ఇన్స్క్రైబ్ దీస్ వర్డ్స్ ఆన్ యువర్ హార్ట్. అండ్ ఏమని రాసుకోవాలట, మన ఈ మాటల్ని హృదయాలు లెక్కించుకోవడం కాదు, చెక్కించుకోవాలి. ఓ సిపి ఎలా చెక్కిస్తాడో అలా హృదయాలు, మన హృదయాలు ఇది పర్మనెంట్ గా చెక్కించుకోవాలి. ఏమనట, నథింగ్ ఈజ్ రియల్ బట్ గాడ్, నథింగ్ మ్యాటర్స్ బట్ లవ్ ఫర్ గాడ్. దేవుడు తప్ప మరి ఏమీ రియల్, నిజమేమీ లేదు. ఏమైనా ఉంటే రియల్ భగవంతుడు, ఇంకేదైనా ఇల్యూషనే. సో అలా దేవుడు తప్ప ఏమీ రియల్ కాదు, దేవుడు తప్ప మరి ఏమీ నిజం కాదు. కానీ దేవుడు తప్ప మరేది నీకు ముఖ్యం కాదు. ఆ విషయాలు నీ హృదయంలో చెక్కించుకోవాలి అలా పర్మనెంట్ గా అంటున్నారు బాబా. సో ఈ ప్రేమ, ఈ భగవంతుడిని మీరు పొందాలంటే ఫిలాసఫర్స్, ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ, ఈ వేదాంతులు, తెలివైన వాళ్ళు ఈ భగవంతుడి గురించి ఎన్నో విషయాలు చాలా వర్ణించి చెప్పించి, ఎంతో మంది ఫిలాసఫర్స్, వేదాంతం చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ భగవంతుడి గురించి చెప్తారు. ఇంటలెక్చువల్ గా, తెలివిగా, ఎంతో తెలివిగా ఎన్నో జిమ్నాటిక్స్ చెప్తారు. వాళ్ళందరూ ఏం చెప్పినా ఏంటి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుడు ఉన్నాడనే విషయం చెప్తారు తప్ప అంతకంటే ఏం చెప్పలేకపోతున్నారు. ఎంత మాధవులైనా, ఎంత అలాంటి వాళ్ళైనా, ఎంత సాధకులు ఎంతైనా, ఎన్ని ఉపన్యాసాలు మీరు విన్నా ఎక్కడైనా భగవంతుడు ఉన్నాడు అంతే, ఉన్నాడు ఆ భగవంతుడు. సో అలాంటి భగవంతుని ఎలాగ మనం అప్రోచ్ అవ్వాలి, ఎలా దొరుకుతాడు వాడు? ఉన్నాడు అంటున్నాడు భగవంతుని. ఎక్కడ ఎలా దొరుకుతాడు ఆ భగవంతుడి విషయం ఎవరు చెప్పలేరు. ఉన్నారు ఆ భగవంతుడు ఉన్నదాని గురించి, ఎగ్జిస్టెన్స్ గురించి చాలా చెప్తారు. బోవులంతా వేదాంత పరంగా తెలివితేటలు ఉపయోగించి, జీనియస్ ఉపయోగించి ఎన్నో చేసి చెప్తారు. కానీ ఓన్లీ భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి వరకే ఆ భగవంతుడు. బట్ ఈస్ ఓన్లీ లవ్ ఫర్ ద గాడ్, డివైన్ లవ్ దట్ ఎనేబుల్స్ వాంట్ టు ఫైండ్ హిమ్, ఫీల్ హిమ్, టు బికేమ్ వన్ విత్ హిమ్. కానీ ఒక్క ప్రేమ, దేవుడు ఆ ప్రేమ మీద చెప్పే కదా బాబా, భగవంతుడు ఇచ్చిన ప్రేమ అందరికి సమానంగా దొరుకుతుంది, నా రిలీజన్ ఏమీ కాదు, అందరికీ ఆ ప్రేమ ఆ మతం అందరికీ సమానంగా ఉంటుందా, ఏదైతే భగవంతుడు చెప్పాడో ఆ ప్రేమ మతం, ఆ ప్రేమ ద్వారా నేను
భగవంతుడు ఉన్నాడని ఉనికి తెలుసుకుంటావు ఎక్కడున్నాడని. ఆ ప్రేమ అయితే ఉందో ఆ భగవంతుడి ప్రేమ ఏమైనా ఉంటే నీకు ఆటోమేటిక్‌గా ఆ ఉనికి ఎక్కడున్నాడో, ఆ భగవంతుడు ఎక్కడ పుట్టాడో, ఏ మానవ రూపంలో ఎక్కడ ధరించాడో, ఎక్కడున్నాడో, ఏ ఊర్లో అవి నీకు తెలిసిపోతుంది. తెలిసిపోతుంది చెప్పేస్తుంది. ఆయన ఎగ్జిస్టెన్స్ చెప్తుంది. ఆయన ఉనికిని చెప్తుంది. ఆయన ఎక్కడున్నాడో కనుగొంటావు. ఆయన్ని ఫీల్ అవుతావు. ఆయన్ని అనుభవిస్తావు. అండ్ వన్ బికేమ్ విత్ ఏదో రోజు ఆయనతో ఒకడైపోతావు. దీని ఎందువల్ల అవుతున్నావు ఇదంతా? ఓన్లీ ఆ ప్రేమ వల్లే. ఆ ప్రేమ వల్లే నువ్వు తెలుసుకుంటావు. సో బిలీవ్, ట్రస్ట్ అండ్ ఫెయిత్. 3 అంత ఆల్మోస్ట్ భగవంతుని విశ్వాసము, ఆయన మీద బిలీఫు, ప్రియమైన నమ్మకము, విశ్వాసం ఇవన్నీ ఉంటామంటే అది చాలా ముఖ్యం అంటున్నారు బాబా. సో ఇప్పుడు బాబా లాస్ట్ టైం కూడా చెప్పాను. టు ది ఆల్ఫాబెట్ ఈస్ ఎ టాట్ బిగినర్ విత్ యూ మేకింగ్ మాస్టర్ ఆఫ్ లాంగ్వేజ్. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వాడికి ఆల్ఫాబెటికల్ నేర్పుతాడు. ఇంకా వాడు 1వ క్లాస్, 2వ క్లాస్, 3వ క్లాస్ అలాగా థర్డ్ స్టాండర్డ్ వస్తున్నప్పుడు వాడు రోజు రోజుకి ఆల్ఫాబెటికల్ నేర్చుకోవాలి, వర్డ్స్ ఫామ్ చేయాలి, తర్వాత సెంటెన్స్ ఫామ్ చేయాలి, గ్రామర్ నేర్చుకోవాలి, స్టోరీ రాయాలి. అలాగా క్లాసులు పెరిగిన కొద్దీ మాస్టర్ అయిపోవాలి. వాళ్ళ హై క్లాస్‌కి వచ్చారు. మాస్టర్ అయిపోయేసరికి వాడు దాని గురించి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఎస్సే రాయగలడు, చదవగలడు, స్పీచ్ చెప్పగలడు, అన్నీ చేయగలడు మాస్టర్ అవుతే. సో మీరు ఎన్ని జన్మలైనా మీరు ఇంకా ఆల్ఫాబెటికల్ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ గాని ఎన్నో క్లాస్‌కొచ్చినా మీరు అదే ఆల్ఫాబెటికల్ నేర్చుతూ కూర్చుంటే మీరు ఇంకేం సాధిస్తారు? సో అదే అంటారు, మీరు ఎన్ని జన్మలైనా మీరు ఎప్పుడు వచ్చినా మీరు మానవాళి. ఇంకా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ ఇంకా అలాంటి ఆల్ఫాబెటికల్ నేర్చుకుంటున్నారు మీరు. ఎప్పుడు మీరు ఆయన సెంటెన్స్‌లు ఫార్మ్ చేస్తారు, కన్‌స్ట్రక్షన్ చేస్తారు, గ్రామర్ నేర్చుకుంటారు, ఇంగ్లీష్ ఎప్పుడు అవుతారు? అది ఎప్పుడు అవుతాడు? అవ్వట్లేదు. అది ఎందువల్ల మీరు అవ్వలేకపోతున్నారంటే ఎందువలన అవ్వట్లేదంటే మాస్టర్ అవ్వలేకపోతే. స్టూడెంట్ ఓన్లీ ఆల్ఫాబెటికల్. వాడు ఆల్ఫాబెటికలే నేర్చుకుంటున్నాడు ఎప్పుడు. ఎప్పుడు దాన్ని వాడు కృషి చేస్తారు. సో వర్డ్స్ రావు. సో సిమిలర్‌లీ అదే విధంగా ఒక సాధకుడు ఈ రిలీజియస్‌లో ఉన్న ప్రతి మతంలో ఉన్న ఈ ఈ తాలూకా క కర్మకాండలు, సిద్ధాంతాలు ఇవన్నీ దాన్ని పట్టుకునే వేలాడపడుతూ ఉంటే, మీరు ఎప్పుడు రిలీజ్ అవుతారు? అల్టిమేట్ గోల్ రిలైజేషన్ ఆఫ్ ట్రూత్. ఆ సత్యాన్ని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? అని ఎప్పుడు అదే అంటున్నారు బాబా. ఎప్పుడో అదే అంటాను. నేను పూర్వకాలం వచ్చినా మీరు అలాగే ఉన్నారంటున్నారు. నేను రాముడిగా వచ్చినా మీరు అలాగే వస్తారంటున్నారు. అవే సోల్స్, అవే రూపాలు మారుతున్నారు, మనుషులు మీరు అరే. మీరు ఎన్నాళ్ళని మీరు ఇలా పుడుతుంటారు, వస్తుంటారు. నేను వస్తున్నాను, మీరు వస్తున్నారు. నేను వస్తున్నాను, మీరు వస్తున్నారు. ఎన్నాళ్ళని మీరు. సో మీరు ఎప్పుడు చేరుతారు ఆ గమ్యాన్ని? సో ఎంతసేపు ఆల్ఫాబెటికల్ పెడుతూ కూర్చొని కదా. అంటే ఆల్ఫాబెటికల్ నేర్చుకోవడం అంటే అలా ఉండిపోవడం అంటే ఈ కర్మకాండలో ఉన్న పై పట్టుకుని మానవాళిని దాన్ని పట్టుకుని అదే పనిగా అదే రిపీటెడ్‌గా అలా ఎవరో మా తాతలు చేశారు, మన వంశం చేసి మనం చేసాం. అలా చేస్తూ ఏవో ఇంకా రోజు పెరగడమే తప్ప ఈ మత కర్మకాండలు, మత సిద్ధాంతాలు, ఈ కర్మకాండలు పట్టుకుని మీరు వేలాడిపోవడం వల్ల మీరు ఆ సత్య పదార్థాన్ని, భగవంతుడి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కానీ రిలీజియన్ అనేది భగవంతుడు ట్రూత్‌కి ఇంక దూరంగా ఉంటుంది. సో గాడ్ అండ్ ట్రూత్ ఆర్ అబోవ్ రిలీజియస్. భగవంతుని మించినగా ఈ ఈ ఈ ఉంటుందని చెప్తున్నారు బాబా. సరే, ఈ ప్రేమని మనం ఎలా పొందాలి? అంటే బాబా ఏదో సింపుల్‌గా ఈ ప్రేమ గురించి మనం ఎలా అసలు ఇది దీనికి అంతే కారణం బాబా చెప్పారు. భగవంతుడు ఉన్నాడని అందరూ చెప్తారు. ఆయన తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారానే ఎళ్ళాలంటున్నారు. ప్రేమే ఆయన ఉనికి ఎక్కడున్నాడు, ఏంటి ఆయన తలకి ఇది విషయాలు, ఆయన ఫీలింగు, ఆయనతో ఒకడు కూడా భగవంతులో చేరే అంత వరకు కూడా ఆ ప్రేమలో కెపాసిటీ ఉంది. ఈ ఈ ఈ ఆ ప్రేమకి ఇది చేయాలంటే ఏం చేయాలి? మరి ఆ ప్రేమ అంటే ఒకసారి బాబా 1930లో కొంతమంది బాబా ప్రేమికులు వచ్చినప్పుడు ఈ ప్రేమ గారి గురించి బాబా ఒకసారి చెప్పడం జరిగింది. సో బాబా అంటారు, లవ్ మీ అండ్ యూ విల్ నో మీ. సో అసలు బాబా ఎలా తెలుస్తారు మీకు? భగవంతుడు ముందు నన్ను ప్రేమించండి. అప్పుడు నేనెవరో నీకు తెలిసిపోతుంది మీకన్నారు. బట్ ఐఎమ్ సచ్ ఎ రియాలిటీ దట్ ఐఎమ్ ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫికల్ట్. నేను ఆ సత్య పదార్థాన్ని, ఆ సత్యాన్ని, అది నన్ను తెలుసుకోవడం అంత ఈజీ కానీ చాలా కష్టం. అంత ఒక భగవంతుడు దొరకడమే కష్టం. ఆ భగవంతుడి గురించి తెలుసుకొని ఆ రియాలిటీ సత్యాన్ని తెలుసుకొని అంత ఈజీ థింగ్ కాదు. వెరీ డిఫికల్ట్ టు నో మీ. నన్ను తెలుసుకోవడం అంత ఈజీ కాదు అంటున్నారు. దానికి ఒక ప్రైజ్, దానికి వెల ఉంది. ఏంటిరా అంటే లవ్. మనం చెప్పుకున్న లవ్. సో బాబా అంటారు, నో రిపిటేషన్ ఆఫ్ గాడ్ నేమ్, నో పెనాన్స్ అండ్ నో మెడిటేషన్ నెసెసరీ. సో ఈ ప్రేమ పొందాలంటే భగవంతు నామ జపాలను కోట్ల జపాలు చేసేయాలా?
అక్కర్లేదు. ఆ! అక్కర్లేదు అంటున్నారు. అండ్ మెడిటేషన్ ధ్యానాలు చేయాలా? తపస్సు చేయాలా? కొండల్లోనూ కోల తపస్సు చేయాలా? ఇవన్నీ అక్కర్లేదంటున్నారు బాబా. ఓన్లీ లవ్. ప్రేమ ఒక్కటే చాలండి. సచ్ ఎ లవ్ దట్ ఎనిలేట్స్ యువర్ ఇగో. ఎలాంటి ఎలాంటి ప్రేమ పొందితే నీ ఇగో పోతుందో ఆ ప్రేమ నీకు ఆ ప్రేమే నీకు దొరుకుతుంది అంటున్నారు బాబా. దిస్ మీన్స్ యువర్ లవ్ షుడ్ బి సో డీప్ దట్ మేక్స్ యూ ఫర్గట్ యువర్ సెల్ఫ్ అండ్ ద వరల్డ్. సో నీ ప్రేమ ఎంత గొప్పది ఉండాలంట బాబా మనకి, మనం ఈ ప్రపంచాన్ని నిన్ను నీ చుట్టుపక్కల ప్రపంచాన్ని మర్చిపోవాలంట. నువ్వు మర్చిపో నువ్వు 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 తెలియకూడదు. నువ్వేం తింటున్నావో ఏం తాగుతున్నావో అలాగా మర్చిపోయి నీ చుట్టుపక్కల ప్రపంచాన్ని మర్చిపోతే అది భగవంతుని ప్రేమించడం అంటున్నారు. బట్ దట్ ఎక్స్పీరియన్స్ లీవ్ యూ డిజైన్లెస్, డేజ్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్. సో ఆ ఎక్స్పీరియన్స్ అలాగ నువ్వు మర్చిపోయి ప్రపంచాన్ని మర్చిపోయి అంత ప్రేమలో ఉంటే అన్నదట. అది ఎలాంటిదంట, నువ్వు దిగ్భ్రాంతి చెందుతావు. కోరికలు ఏమి ఉండదు. ఆశపోతావు. నెక్స్ట్ నువ్వు మంచిగా గందరగోళంలో ఉంటావు. దిస్ ఈజ్ ఎ రియల్ లవ్. ఇది నిజమైన ప్రేమ. అంటే ఈ మస్తులు అందరూ అడ్వాన్స్ మనం చూస్తున్నాం కదా, వాళ్ళు ఆ ప్రేమలో వాళ్ళ చుట్టూ బాహ్య పరిస్థితులు వాళ్ళు ఎక్కడున్నారో, తిన్నారో, ఎక్కడున్నారో, పులిహోల పక్క కూర్చున్నారో, ఎక్కడో ఏవి అసలు అంతా ఆ ప్రేమ అంత గొప్పది. ఆ ప్రేమ చూసి తెలుస్తుంది అంటున్నారు. బట్ బాబా అంటున్నారు చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి, యూ హ్యావ్ ఫీలింగ్ ఫర్ మీ ఇన్ యువర్ హార్ట్స్. మీరందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నారు, వచ్చిన వాళ్ళు బాబా లవర్స్కైనా, మీరందరికీ మీ హృదయాల్లో నాకు ఫీలింగ్ ఉంది. బహు బాబా భగవంతుడు మంచి ప్రేమయుడు, అందగాడు. మనకు అందరికీ ఒక ఫీలింగ్ ఉంటే కదా, ఫీలింగ్ ఉండకపోతే మనం మాత్రం బాబాని ఫాలో అవుతున్నాం. ఆ ఫీలింగ్ అందులో ఆ తాలూకా అనుభూతి ఉంది. బాబా భగవంతుడు ఆ ఫీలింగ్ అందులో అందరూ ఎంజాయ్ ఆ అనుభూతి ఉంది. ఆ అనుభూతి ఈసి ఆ అనుభూతి ఉండడం వలన, బాబా ఉండడం వలన మనం అందుకనే ఇగో ఇవాళ సంగీతంలో పాల్గొంటున్నాం, కొన్ని సంవత్సరాలు భజన చేస్తున్నాం, అన్నిట్లో పాల్గొంటున్నాం. బికాస్ ఆర్ యూ రిమెంబర్ మీ ఆఫన్ డ్యూరింగ్ డే. బట్ నాకు అందువల్ల మీరు డే టైం ఉన్నప్పుడు మీ సాధ్యంతో మీరు నన్ను గుర్తుంచుకుంటున్నారు. మీలో ఆ ఫీలింగ్ ఉండడం బట్టి, ఆ అనుభూతి ఉండడం బట్టే నన్ను మీరు గుర్తుంటున్నారు. కానీ కంటిన్యూస్ గా గుర్తుంచుకోవట్లేదు. మీరు మాక్సిమం ట్రై చేస్తున్నారు, వీలున్న సేపు మీరు నన్ను గుర్తుంచుకుంటున్నారు. బట్ దిస్ ఫీలింగ్ ఆర్ డివోషన్, ఈ ఫీలింగ్ అని భక్తి అనొచ్చు, ఆ తాలూకా ఇద ఇదవ్వచ్చు. ఆ ఫీలింగ్ ని ఏమంటే అంటారంటే బాబా, ఆ అనుభూతిని, ఆ భక్తిని, దో ఇస్ గుడ్, అది మంచిదే, బట్ ఇట్స్ నాట్ లవ్ అంటారు. అది మీరు లవ్ అనేసుకోకండి అంటున్నారు బాబా. మీరేదో భగవంతుని మీద, బాబా మీద ఫీలింగ్ ఉంది, బాబా మీద నిరంతరం పాటలు పాడుతున్నాం, నిరంతరం ఆయన సంగీతంలో పాల్గొంటున్నాం, అన్ని అన్ని విషయాలు వెళ్తున్నాం, బాబా చేస్తున్నాం అనేది ఇది ఒక విధంగా మీరు సాధ్యత నన్ను గుర్తుంచుకుంటారు, నా మీలో ఉన్న ఆ అనుభూతి, ఆ ఫీలింగ్, ఆ డివోషన్ వలన. బట్ ఇస్ నాట్ లవ్. ఇది ప్రేమ కాదు. ఏంట్రా ప్రేమ అంటే, బికాస్ ఈ షుడ్ నాట్ బి మిస్టేకెన్ ఫర్ లవ్. అది బై మిస్టేక్ ఇది లవ్ అనేసుకోకండి, నేను లవ్ చేసేస్తాను అనుకోకండి. బికాస్ ద రియల్ లవ్ విచ్ సీ అండ్ నో గాడ్ కెనాట్ బి క్రియేటెడ్. ఇట్ షుడ్ బి బెస్ట్. ఈ రియల్ లవ్ మీరేమి కష్టపడి సంపాదించి తపస్సు చేసి ఏదో శక్తి సంపాదించినట్లుగా ఆ లవ్ మీరు ఎంత చేసినా ఆ లవ్ మీరు సంపాదించుకోలేరు అంటున్నారు. అది క్రియేట్ అవ్వదట. అదే ఎలా అవుతుందట ఆ ప్రేమ, ఇట్ ఈస్ టు బి బిస్టోడ్. అది ఆయన ప్రసాదించాలి, ఆయన ఇవ్వాలి. ఆయన మీకు అది భగవంతుడు మీకు ఆయన ప్రసాదించాలి భగవద్గీత. అది ఎలా వస్తుంది? ఈజ్ బిస్టోడ్ త్రూ హిస్ గ్రేస్ ఆఫ్ ది మాస్టర్. ఆ మాస్టర్ తలక కృప వలన నీకు ఆయన తలక ప్రేమ ప్రసాదించబడుతుంది. సచ్ ఎ గ్రేస్ ఈస్ కన్ఫౌండ్ వెరీ 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 లక్కీ ఫ్యూ. అలాంటి గ్రేస్ కొద్ది వేరే బాబా 3 సార్లు అన్నారు, వెరీ 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 లక్కీ ఫ్యూ. చాలా అదృష్టవంతుల వెరీ కొద్ది మందికి ఆ గ్రేస్, ఆ కృప ఆయన కురిపిస్తారట. కానీ అని బాబా అంటున్నారు, స్టిల్ యూ డు నాట్ బి డిస్కరేజ్. మీరు గురించి ఏమి చింతన చెందకండి, డిస్కరేజ్ చెందకండి. అయ్యో నేను అంతలా ప్రేమించి నాకు అంత ఏదో తక్కువ మందికి వస్తుందట, నేను కోట్ల జన్మలో నాకు రాదా, ఒకలో ఇద్దరికి వస్తుంది, వెరీ వెరీ ఫ్యూ లక్కీ ఫ్యూ అన్నారు బాబా. సో అలా మీరేం డిస్కరేజ్ అవ్వకండి అంటున్నారు బాబా. ఆల్దో యూ డు నాట్ హ్యావ్ లవ్ ఫర్ దట్ ఈస్ నీడెడ్. ప్రేమకి ఎంతైతే పొందాలో అంత లవ్ లేనప్పటికీ యూ హ్యావ్ డీప్ ఫీలింగ్ ఇన్ మీ. మీరు నాలో నాకు చాలా లోతైన అనుభూతి, ఫీలింగ్ మీరు నా గురించి మీలో ఉంది. అది చాలంటున్నారు బాబా. యూ హ్యావ్ డీప్ ఫీలింగ్ ఇన్ మీ. నాలో అతి లోతైన ఫీలింగ్ మీ అందరిలో ఉంది. ట్రై ఆల్వేస్ టు రిమెంబర్ మీ అండ్ స్పీక్ ఫర్ మీ. నా గురించి ఎప్పుడు నిరంతరం నా గురించి గుర్తుంచుకోండి, నా గురించి చెప్తుండే, స్పీక్ ఫర్ మీ.
స్పీక్ ఫర్ మీ అంటే మాట్లాడడం, పాటలు పాడడం, ఆయన విశేషాలు చెప్పుకోవడం, అన్ని విధాలుగా ఆయన నామస్మరణ చేయడం, అన్ని చేయలేగా ఆయన గురించి చెప్తూ ఉండండి. ఆయన గురించి ఎప్పుడు సదా తలుచుకోండి అంటున్నారు బాబా. దిస్ ఈస్ ద బెస్ట్ ఫర్ బిగినింగ్. ఇది స్టార్టింగ్, బిగినింగ్ అంటున్నారు బాబా. ద డిటర్మినేషన్ టు రెడీ రిసీవ్స్ మాస్టర్స్ గ్రేస్. ఈ డిటర్మినేషన్ అంటే బాబా గురించి నిత్యం నామస్మరణ చేసుకుని నిత్యం ఆయన గురించి మాట్లాడడం అంటే ఇంక్లూడింగ్ ఆయన పాడడం అని నేను అలా చేసిన ఆ డిటర్మినేషన్ మీలో ఉంటే అది బిగినింగ్ అయినా దిస్ ఈస్ రెడీ టు రిసీవ్ మాస్టర్ గ్రేస్. అది ఆ భగవంతుడు ఆ మాస్టర్ కృప మీకు కలగడానికి రెడీగా ఉన్నట్లేట. మీకు ఆ డిటర్మినేషన్ ఉంటే ఎస్ బాబాయే భగవంతుడు నాకు ఇస్తాడు ఏదో రోజా అని ఆయన గురించి నిరంతరం నామస్మరణ చేసుకుని ఆయన గురించి మనం మాట్లాడుకుని ఆయన గురించి చెప్పుకుంటుంటే ఆయన కీర్తన చేసుకుని ఆయన గురించి చేసుకుంటే అది ఆ డిటర్మినేషన్ మనలో ఉన్నట్లయితే మాస్టర్ రెడీగా ఉంటే అది మీరు ఆ డిటర్మినేషన్ ఎప్పుడైతే వచ్చిందో మీరు ఆ గ్రేస్ కి రెడీ అయి మీకు వచ్చేసినట్లే రెడీ అయిపోయింది. ఆ గ్రేస్ కూడా ఇవ్వడానికి అది రెడీ అయిపోతున్నదట. ఇఫ్ దిస్ ఈస్ కంటిన్యూ డే విల్ కమ్. ఇది మీరు ఇలా కంటిన్యూ చేస్తే అది ఎప్పుడు వస్తుందా, ఎన్నాళ్ళైందా, 20 అయిందా, 30 అయిందా, ఇంకా రాలేదు అలా ఆలోచించుకో. యూ డూ యూర్ ఓన్లీ ఆయన నామస్మరణ చేయండి. నేను 30 నుంచి చేస్తున్నాను, ఇన్నిసార్లు వెళ్ళాను, ఇన్నిసార్లు సంవత్సరాలు చేస్తున్నాను, ఇంకా అలా అలా ఉండకూడదు కమర్షియల్ గా. మనం అలాగా ఆయన చేస్తూ ఉన్నట్టయితే దిస్ కంటిన్యూ డే విల్ కమ్ అండ్ యూ విల్ బి ద లక్కీ వన్ టు రిసీవ్ ద గ్రేట్. ఏదో ఒక రోజు వస్తుంది. యు ఆర్ లక్కీ టు రిసీవ్ ద గ్రేస్ ఆఫ్ ఇట్. ఆ భగవంతు కృప నీకు డెఫినెట్ గా వస్తుంది. బాబాయ్ స్వయంగా చెప్తాను డెఫినెట్ గా వస్తుంది. కానీ నువ్వు డిటర్మినేషన్ లో ఉండాలి. నువ్వు డిటర్మినేషన్ ఉన్నట్టయినప్పుడు నువ్వు హరివాడు అయిపోయావట, వచ్చేస్తున్నట్లయిట. నీకు డిటర్మినేషన్ ఉన్నది, నీకు ఒక పట్టుదల ఉంది. బాబా భగవంత్ చేయాలి, ఆయన చెప్పాడు, నా ప్రభు చెప్పాడు, నా స్మరణ చేయాలి అనే డిటర్మినేషన్ మీలో ఉన్న రోజునే మీకు అది వచ్చేస్తుందట, రెడీగా ఉందట. ఏదో రోజు వచ్చేస్తుంది. వెయిట్ చేయ. ద డే విల్ కమ్ వెన్ యూ విల్ బి లక్కీ వన్ టు రిసీవ్ ద గ్రేస్ గిఫ్ట్. ఆ కృప అనేది కానుక, భగవంతుడు ఇచ్చే కానుక దగ్గరికి వచ్చేసినట్లే. ద బెస్ట్ ఆఫ్ మై లవ్. అదేంటంటే నా యొక్క ప్రేమ నీ మీద ప్రసాదించడు అంతే. టు బి రెడీ పెర్ఫెక్చర్ దిస్ ఫీలింగ్ ఇన్ హార్ట్ అండ్ ఇంక్రీజ్ డీపర్. సో నువ్వు రెడీ అయ్యి ఆయన తలక ఇది బాగా నరనారాలు హృదయాలు వెళ్ళిపోయిట్టయితే డీపర్ నీ హృదయాంతరంలోకి ఇది ఆయన తాలూకా ఆ ఫీలింగ్ అలా చొచ్చుకుంటూ పోతూ 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 నీ హృదయాంతరంలోకి వెళ్ళిపోతే నువ్వు రెడీగా ఉన్నట్లే. బట్ హౌ టు బిగిన్, అది మీరు ఎలా స్టార్ట్ చేస్తారు అంటున్నారు. బోల్ వర్క్స్ ఉంటాయి, కోర్టులో లాయర్ వాదిస్తాడు, వాడు ఇంజనీర్ చేయాలి, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చేయాలి, డిజైన్ ఇంజనీర్ డిజైన్ చేయాలి, వర్క్ చేయాలి, ఆడవాళ్ళు చేయాలి. అందరికీ మానవాళ్ళందరికీ ఒక్క ఒక అందరి పనుల్లో మిగిలిపోయి ఏదో మనకి పొట్ట పోషించుకోవాలంటే అన్ని రకాలు చేయాలి కదండి. అలా ఎన్నో వృత్తులు, ఎన్నో అందరూ వంట అన్ని చేయాలి. ఎలా రిమెంబర్ చేసుకుంటారు? మీరు పని చేయాలి, ఉదయం పోతే 12 గంటలు పని చేయాలి, తర్వాత పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, వీళ్ళకి ఇంక టైం ఎక్కడ ఉండట్లేదు. బట్ ఎలాగ నన్ను రిమెంబర్ చేసుకుంటానని బాబా దానికి కూడా బాబా సొల్యూషన్ ఇచ్చారు. బిఫోర్ స్టార్టింగ్ అండ్ ఆఫ్టర్ ఫినిషింగ్ వర్క్. ఇప్పుడు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, ప్రోగ్రామ్ అనుకోండి, వాడు 4 hours కష్టపడితే కానీ ఒక ప్రోగ్రామ్ రాయలేడు. ఆ 4 hours వాడు అలా ఇన్వాల్వ్ అయిపోవాలి మైండ్. అలాగే ఒక డిజైన్ ఇంజనీర్ ఉన్నాడు, మెకానిక్, వాడు ఒక డిజైన్ చేయాలంటే ఒక ఇంజిన్ కానీ వాడు కొన్ని అవర్స్ అలా బుర్ర పెడితే కానీ రాదు. అలాగే ఒక ఆర్టిస్ట్ పెయింట్ వేయాలనుకోండి, వాడు అలా ఇన్వాల్వ్ అయిపోవాలి అవర్స్ టుగెదర్. సో ఇంతసేపు వాడు ఉన్నప్పుడు అది అదే గుర్తు చేయడం అవ్వదు కదా. అప్పుడు అలాంటప్పుడు మీరు ఆయనకు సొల్యూషన్ ఇచ్చారు బాబా. మీరు ఏ పని చేస్తే మీద బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ యూ టు రిమెంబర్ మీ. దాన్ని స్టార్ట్ చేయాలి. ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను గుర్తుంచుకోండి. అప్పుడు అంతసేపు మీరు ఏదైతే వర్క్ లో ఉన్నారో, మీ ప్రొఫెషనల్ వర్క్ లో కానీ, ఆఫీస్ వర్క్ కానీ, ఇంట్లో వర్కే కానీ, ఏదైనా ఆడవాళ్ళకి ఎవరికైనా వర్కే కదా. ఏ పని చేస్తున్నప్పుడైనా మీరు నన్ను తలుచుకున్నట్లే అంటున్నారు. ఆ 4 hours 6 hours ఆఫీస్ జాబ్ లో ఉన్నప్పుడు తలుచుకున్నట్లే అంటున్నారు. సో అప్పుడు ఒక 5 నిమిషాలు అయిపోయిందండి. సో అప్పుడు అప్పుడు తలుచుకున్నట్లే అంటున్నారు. సో రెమ్మని బాబా ఈస్ నాట్. సో ఏదో రాయాలనుకోండి, స్టార్టింగ్ కూడా బాబా అని తలుచుకోండి, ఎండింగ్ రాసేసారు ఎగ్జామ్ ఏదో ఎస్ఐఓ ఏదో రాసి దాన్ని బాబా అని తలుచుకోండి. సో అప్పుడు బాబాని ఇన్వాల్వ్ చేసాను. మొత్తం ముందు వెనక స్టార్ట్ చేస్తే మీరు ఏదైతే వర్క్ లో ఇన్వాల్వ్ అయ్యారో అంతా బాబాని మీరు తలుచుకున్నట్లేట. సో మీరు బాబాని తలుచుకోండి, మీకు టైం ఉండదు. ఎందుకంటే అక్కడ వర్క్ అవ్వాలంటే, ఆ డిజైన్ చేయాలంటే, ఆ ప్రోగ్రామ్ చేయాలంటే, ఆ పెయింటింగ్ వేయాలంటే
మీరు తలుచుకోవడం కుదరదు. కానీ బిఫోర్ ఎండింగ్ తలుచుకుంటే మీరు చేసే వర్క్ అంతా బాబాను తలుచుకున్నట్లే. ఇట్ ఈస్ నాట్ ఐఎమ్. అప్పుడు ఇంకోటి కూడా స్టార్ట్ చేస్తున్నాం కూడా ఇంకోటి అనుకోండి, బట్ ఐఎమ్ రైటింగ్, నేను కాదు బాబా నువ్వే చేస్తున్నావు అని ముక్కు కూడా అనుకుంటే ఇట్ ఈస్ గుడ్ అంటున్నారు. సో ఆఖరిగా ఒక 5 minutes లో అయిపోయి 2 minutes లో అయిపోయిందండి. ఆఖరిగా బాబా ఏమంటారంటే, మీరు ఇప్పుడు క్లుప్తంగా చెప్పేస్తాను. ఒక టవరన్ కీపర్, ఒక ఒక వైన్ షాప్ వాడు ఉన్నాడు. వైన్ షాప్ వాడికి వెళ్ళి మీరు వైన్ గురించి అడిగారు అనుకోండి, కస్టమర్ గా వెళ్ళితే మీరు వాడి ముందు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వండి ఇవ్వడు కదా. సో మీరు ఇచ్చిన డబ్బుల్ని, కాయిన్స్ కానీ ఆ నోట్స్ కానీ వాడు ఇస్తే వాడి వెంటనే జోబులో పడేసుకో, ముందు చెక్ చేస్తాడు ఆ నోట్లు మంచివా నకిలీ నోట్లా కాదలా చూసి అప్పుడు ఇస్తాడు, మీకు ఆ వైన్ ఇస్తాడు, మనం కొంటారు. అది ముందు అసైన్ చేసుకుంటాడు వాడు. ఒక వైన్ షాప్ అమ్మేవాడు ముందు అది నకిలీ నోట్లా మంచి నోట్లా కవర్ చూసుకుని మీకు సరుకు ఇస్తాడు. కానీ సద్గురు ఆల్సో అలా డిమాండ్ చేస్తాడట, మనీ, నాట్ మనీ. సద్గురు ఏం చేస్తాడట, నీకు డబ్బు అడగడు. ఇక్కడ ఏమడుగుతాడట, నీ లవ్ అడుగుతాడట, ప్రేమ. నువ్వు కూడా భగవంతు ప్రేమ కావాలంటే ఇక్కడ ప్రైజ్ ఉంది. బాబా ముందు చెప్పేది కదా, ఇంకో ప్రైజ్ ఉందని. ఆ ప్రైజ్ ఏంట్రా, ప్రేమ. ఆ ప్రేమ కూడా నేను అడుగుతాడు. ఆ ప్రేమ ఇచ్చిన ప్రేమ ఏంట్రా, కాదా మంచిదో కాదో చెక్ చేస్తాడు. అదే ఈ సద్గురు చేసిన అదేంటి, నువ్వు వైన్ సెల్లర్ అంటే మనం మోసం చేయొచ్చు. ఒక కొట్టుబడి కావాల్సిన వాడు తెలియకుండా దొంగ నోట్లు పెట్టి అదే మేనేజ్ చేసి కౌంటర్ రాంగ్ ఇచ్చేసి కూడా వాడిని సేమ్ ఆ డూప్లికేట్ ఇస్తే సేమ్ అలా వాడిని మోసం చేయదు. బట్ వేరే సద్గురు అవతారి నువ్వు మోసం చేయలేవు. బికాస్ ఇట్ ఈస్ షో లవ్. ఈ బాహ్యమైన ప్రేమ ఒక షోగా ప్రేమ చూపించేసిన భగవంతుడు ఒప్పుకోడు. హీ వాన్స్, హీ విల్ నాట్ ఫుల్. అతను ఆ ప్రైజ్ ఆఫ్ లవ్, ఆ ఫుల్ ప్రైజ్, ఆ లవ్ కరెక్ట్ గా ఇవ్వాల్సిందే. సో అదే ఏంట్రా ఫుల్ ప్రైజ్ ఏంట్రా, లవ్ ప్యూర్ అండ్ సింపుల్. అతి సింపుల్మైన మంచి ప్యూర్ లవ్ అండ్ సింపుల్, ఆ ప్రేమ అతనికి కావాలి. సో ఈ ప్రేమ ఆ భగవంతుడు, అది ప్రైజ్ ఆయనకు కావాలి. అది ఇస్తే కానీ ఆయన మోసం చేయలేదు. కోపమని మోసం చేయొచ్చు నువ్వు, కానీ ఇక్కడ నువ్వు ఎంత బాహాటకమైన జర్నీ చేసేసి అని చేసి ఏదో ప్రేమ చూపిస్తున్నటువంటి అది కుదరదు. నిజమైన ప్రేమ భగవంతుడు చెక్ చేస్తాడు నీ దగ్గర ఉందా. సో ఎక్స్టెండ్ టేక్ ప్లేస్ అండ్ ఫుల్ ప్రైస్ మీరు చేయాలి. సో లవ్ ఎంటైల్ పెయిన్స్ ఆఫ్ సపరేట్. ఈ ప్రేమ ఎలాంటిదంటే మీకు చాలా పెయిన్, చాలా బాధ. ఇంత అంత బాధ కాదు. ఆ ప్రేమ మీకు తెలుస్తుంది. ఆ ప్రేమకి వెళ్ళిపో ఆయన కానీ ఇస్తే పెయిన్ ఆఫ్ సెపరేషన్, థర్స్ట్ ఆఫ్ సెపరేషన్, దాహం. ఎలాగైతే ఎడారిలో దాహం గురించి నీరు గురించి ఎలా తగతలాడిపోతాడో అంత విరహ బాధ అంటారు. అలాంటి అది ఆ లవ్ ఆ కానీ ఆయన ఇచ్చాడంటే, అది స్టార్ట్ అయిందంటే అలా ఆయన గ్రేస్ కన్నా లవ్ మీకు ఇచ్చాడంటే దాని ఎఫెక్ట్ చెప్తున్నారు. అంత బాధ ఉంటుంది, అంత విరహ బాధ ఉంటుంది, పెయిన్, విపరీతమైన పెయిన్. అది చెప్పలా. అంటే సెపరేషన్ చేస్తే విడగొట్టేస్తే చూసారా అంత బాధపడతారో, అంత బర్నింగ్, అలా బర్న్ అదే మస్తులు అందరూ అనిపిస్తుంది. అలా అవడం వల్లంట, అంత బర్నింగ్ అవడం వల్లట ఆ ప్రేమలో ఏమవుతుందంటే గ్రాడ్యువల్లీ మినిమైజింగ్ దిస్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఈగో. మన యొక్క అహంకారం చూసారా, చాలా ఇప్పటి నుంచో ఆ అహంకారం నెమ్మదిగా తగ్గిపోతుంది, దాని స్ట్రెంత్ తగ్గిపోతుందట. సో ఇవాంచువలీ డిస్ట్రెస్ ఏదో కంప్లీట్ నాశనం అయిపోతుంది. బికాస్ ఆఫ్ లవ్ నవర్ థింగ్స్ కేర్ ఇట్ సెల్ఫ్, ఇట్ జస్ట్ బర్న్ ఇస్ విక్టమ్ ఆఫ్ లవ్ బిలవెడ్. ఆ ప్రేమ అలాగా దగ్నం చేసేస్తుంది ఆ ప్రేమికుడు గురించి. దిస్ ఇస్ బర్నింగ్ గ్రాడ్యువల్ డిమెన్స్ ఈగో. ఆ బర్నింగ్, ఆ ప్రేమ అగ్ని నెమ్మదిగా అహంకారాన్ని బర్న్ చేసేస్తూ ఈవెన్చువలీ హెనలే కంప్లీట్ తీసేస్తుంది. ఇన్ దిస్ ఫైర్ లవ్ మేక్స్ యూ రియలైజ్ దిస్ సెల్ఫ్. ఎప్పుడైతే ఆ మొత్తం ఆ ఎగో అహంకారం పోయిందో, ఆ ప్రేమ అగ్ని ఏం చేస్తుంటే నిన్ను ఆ భగవంతుని తెలుసుకుంటావు, నువ్వు ఆ భగవంతులో చేరుతావు. అటువంటి ప్రేమను బాబా మనకు ప్రసాదించమని, మీ అందరి మీద ప్రసాదించాలని బాబాను కోరుకుంటున్నానండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి, అందరికి జై బాబా. జయబాబండి రామారావు, మీరు తీసుకున్న సబ్జెక్టు ప్రేమ. నేను మధ్యలో ఆపితే నాకు ప్రేమ లేదనుకుంటారు, కానీ చక్కటి సబ్జెక్ట్ చెప్పారు, చాలా బాగుంది. జయబాబు అండి, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకేతంలో మన బాబా, లేడీ బాబా వేషం వేసిన జయశ్రీ గారు ఒక సంకేతం చేయాలి. తర్వాత ఈమె చేయాలి, రాజువాణి గారు. జయబాబు అండి, జయశ్రీ. జై బాబా జయ సార్, జై బాబా. జయ బాబా. జై అవతార్ మెహర్ బాబా కీ జై. కలవను వారి కలల నీడేర్చగా హృదయా